నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే మన సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మన కోసం సూపర్ డూపర్ రెసిపీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ ఏ రెసిపీ తయారు చేస్తున్నారో అడిగేద్దామా? హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, హాయ్ వనక్కం. వావ్, చెప్పేశారు ఆల్రెడీ. సో వెల్కమ్ టు రుచి చూడు. మరి మా వ్యూయర్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు ఇవాళ? పుంటికూర మాంసం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? పుంటికూర మాంసంకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మటన్, పుంటికూర, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. పుంటికూర మాంసంకి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు యాదగిరి గారు? ముందుగా మనము మటన్, ఇక్కడ మనము బోన్లెస్ అంటే బోన్ వాడుకోవచ్చు. బోన్లెస్ మనం ఇక్కడ బోన్లెస్ వాడుతున్నాం. ఓకే, బోన్లెస్ అంటే కొంచెం ఈ మధ్యకాలంలో బోన్ అంటే అందరు ఇష్టపడడం లేదు. బోన్లెస్ అయితే అంటే నమ్మలకుండానే తొందరగా తినేయచ్చు ఈజీగా. అంటే ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారంటే ఎంత తొందరగా ఈజీగా అయిపోతే అది చేయాలి, తినేసేయాలి. అంటే ఎక్సర్సైజ్మెంట్ అనేది ఎక్కడ జరగడం లేదు. ఇప్పుడు బోన్ ఉంటే ఏంటంటే పంటికి ఆ తినేటప్పుడు కొంచెం ఎక్సర్సైజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది కూడా లేకుండా సింపుల్గా నమ్మలేసాలి, తినేసేయాలి. నమ్మడం కూడా నా నోట్లో పెట్టుకోగానే మింగాలి, కరిగిపోవాలి. రన్నింగ్లో ఒక మంచి టిప్ చెప్తాను ఈరోజు. అయ్యో, నేను వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మీ టిప్స్ కోసం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుంటున్నారా? గోల్డెన్ వెలిగించుకొని మటన్ ఏంటిది ఉడికించుకుందా? నార్మల్ రా మటన్. ఇప్పుడు నూనె. ఓకే, ఇది కర్రీనా లేకపోతే డీప్ ఫ్రైయా అంటే గుజ్జు కూర? ఓకే, గ్రేవీ లాంటి కూర. సో రైస్ కి చపాతీస్ కి మంచి కాంబినేషన్, రైట్? అవును. నూనె వేడైన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, వేసుకొని, ఓకే, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నార్మల్గా మీరు కట్ చేస్తూ ఉంటారు కదా, అవసరం లేదా? అంటే దీంట్లో పుంటికూర కదా, పుంటికూరలో వెల్లుల్లి రెబ్బలు ఉంటేనే దాంట్లో రుచికరంగా. అంటే అదే చెప్తున్నా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఇలా అని ఫిక్స్ లేదండి. దానికి రుచికరంగా ఏదైతే మనకు టేస్ట్ అధికంగా ఉంటుందో ఆ టేస్ట్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకొని వాడినట్టయితే అది రుచికరంగా చాలా బాగుంటుంది. ఓకే, సో మామూలుగా మనం గోంగూర పచ్చడిలో కూడా వెల్లుల్లిపాయ అలా ఉంటేనే బాగుంటుంది కదా, ఆ పులుపు అంతా కూడా వెల్లిపాయకి పట్టేసి మంచి టేస్ట్ ఉంటాయి దాంట్లో ఉన్న వెల్లుల్లి కదా. అవునండి, ఇది కొంచెము దూరగా వేగాలి. ఓకే, ఎందుకంటే వెల్లుల్లి బాగా దొడ్డుగా ఉంటుంది కాబట్టి, రెబ్బ కాబట్టి కొంచెం టైం బట్టి అది వేగేంత వరకు మనం బాగా వెయిట్ చేయాలి. ఈ లోపల ఏమైనా చేసుకోవచ్చా మనం ప్రొసీజర్లో? ఈ లోపు ఏంటంటే దీంట్లో మనము మటన్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది ముందే ఒక 15 నిమిషాల పాటు ఊరబెట్టేసేయాలి. అంటే బాగా పట్టుకుంటుంది ఉప్పు కారం. సో ఉప్పు కారం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో అదంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి అంటే కాసేపు నానబెట్టాలి. అంటే ఇది ఇక్కడ నానుతా ఉంటుంది, మనం ఇక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇలా. సో ఒక 15 మినిట్స్ సరిపోతుందా? 15 మినిట్స్ సరిపోతుంది. మటన్ ఎంత తీసుకున్నారు మీరు? మనం ఇక్కడ 150 గ్రాములు మటన్ తీసుకున్నాం. ఓకే, సో ఇది గోంగూర ఎంత తీసుకున్నారు? గోంగూర వచ్చేసి 2 కట్టలు. ఓకే, 2 కట్టల గోంగూరకి 150 గ్రాముల మటన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నారు, చూస్తున్నారు కదా. సో గోంగూరను కూడా చాలా చక్కగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ మటన్ని చక్కగా కడిగి దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేశారు కదా, పసుపు అవన్నీ కూడా వేసి కాసేపు నానబెట్టాలి. ఈలోపు ఆల్రెడీ ఫ్రై అవుతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లి అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి బాగా. ఓకే, అయితే ఇందాకే చెప్పాను కదా, టిప్ చెప్తాను. మనము ఇంట్లో ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఫ్యాషన్ ఎలా అంటే స్పూన్స్ తోటే తినడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. చేతితో తింటే నామూష్ అవుతారని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ మనకు పాకశాస్త్రం చెప్తున్న విధానం ఏంటంటే అరిచేతితో 5 వేళ్ళతోటి మనం శుభ్రంగా కలుపుకొని భోజనం చేసినట్టయితే దాంట్లో ఒక ఎక్సర్సైజ్మెంట్ వచ్చి
పంచభక్ష ప్రమాణాలు ఆ రుచులు ఏ విధంగా మనకు ఆస్వాదిస్తామో ఈ అరచేతితో ఎప్పుడైతే నిండుగా కలుపుకొని మనము ముద్ద లోపలికి వెళ్తే రోగము రాకుండా ఉండడానికి ఒక ఎక్సర్సైజ్మెంట్, అలాగే మనకు ఒక మంచి ఒక యోగా టైప్ అనమాట. అది మనకు ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్యాషన్ వెంబడి పరిగెడుతూ వాస్తవాలను మర్చిపోతూ రోగాలను కొని తెచ్చుకుంటున్నట్టు చేస్తుంది. నిజమే నిజమే. ఇదంతా అంటే వెస్ట్రన్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల వస్తుంది. బట్ ఓకే, మనం మంచివి తప్పకుండా ఇన్వైట్ చేయాలి, వాటిని అలవర్చుకోవాలి. బట్ ఇదేంటంటే మన సంప్రదాయంలో నిజంగానే మనం చక్కగా చేతితో కలుపుకొని తినడం మన సంప్రదాయం కాబట్టి, మన ఆచారం అదే కాబట్టి. సో అది ఇంకో విషయం తెలుసా, నాకు కూడా అదే ఫీలింగ్ అండి. ఏదైనా తినేటప్పుడు దాన్ని మంచిగా దాని టేస్ట్ అంతా కూడా ఆస్వాదించాలి, దట్టు బిర్యానీ లాంటివి ఆస్వాదించాలి అంటే నేనైతే స్పూన్స్ని పక్కన పెట్టేసి చక్కగా నా 5 వేళ్ళని ఉపయోగించి నోట్లో పెట్టుకుని 32 పళ్ళతో నమిలి దెన్ అది అప్పుడు చక్కగా అరుగుతుంది కూడా. అండ్ మీకు మొత్తం బాడీలో అన్ని అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. కాబట్టి అలా ఫాలో కండి. దూర రంగు వచ్చేసింది. ఇప్పుడు మనం మటన్ డైరెక్ట్ ఇందులో వేసుకోవాలి. ఓకే, నార్మల్గా ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా ఈ ముక్కలకు పట్టాలి అంటే ఒక్కొక్కసారి ఫ్రీజర్లో పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టచ్చా? లేదు, ఫ్రిడ్జెస్ లో పెట్టకూడదండి. ఏదైనా మటన్ వంటలు చేసి మిగిలిపోయినా కూడా రాత్రిలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తింటుంటాం, అది కూడా హెల్త్కు మంచిది కాదు. ఓకే, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, సో అది మంచిది కాదు. మన ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా వెస్టర్నైజేషనే దీనికి అంటే అలవాటు చేసుకుంటాం. అక్కడ వాళ్ళ కంట్రీస్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కొంచెం యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. మన దగ్గర అట్లా ఉండదు, టెంపరేచర్ వేరీ అవుతూ ఉంటుంది ఊరికే. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే సాంప్రదాయాలు మనకు నేర్పిన విధానాన్ని ఈ మధ్య కాలంలో అందరం మర్చిపోయాం. అది గుర్తు చేసుకొని అది గుర్తుంచి మనం వంటలు చేసినట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం. వంటింట్లోనే ఔషధం ఉంది. దాన్ని గుర్తించి మనము ఔషధం ఏంది అనేది మనం గుర్తించి వంట చేసినట్టయితే చక్కటి ఆరోగ్యం, హెల్తీకి చక్కటి ఆరోగ్యం ఉంటాం. ఇప్పుడు మటన్ ఉడకడానికి మామూలుగా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అవును, మరి దీనికి ఏమైనా ఉన్నాయా టిప్స్? ఓకే, మటన్ తొందరగా ఉడకాలి అంటే ఏం చేయాలి? తొందరగా ఉడకాలి అంటే పైనాపిల్ రసాన్ని మనము ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా చేసి పెట్టామో అప్పుడు పైనాపిల్ రసాన్ని దాన్ని మొత్తం చల్లుకొని పెట్టినట్టయితే చిటికలోనే మటన్ ఉడికింది. మరి ఆ పైనాపిల్ ఫ్లేవర్ అంతా దీనికి పట్టి ఆ ఫ్లేవర్ టేస్ట్ డిఫరెంట్ రాదండి. ఓకే, సో ఇది ఒక మంచి టిప్పే. ఆల్రెడీ మీకు గెస్ట్లు వచ్చున్నారు, మీరేమో ఆల్రెడీ మటన్ చేసుకుందామని ప్రిపేర్డ్ మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉంటే కనుక మీకు తొందరగా వంట అవ్వాలి అనుకుంటే, మటన్ మంచిగా ఉడకాలి అనుకుంటే, సో పైనాపిల్ జ్యూస్ని కనుక మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు దాంతోపాటు దీన్ని కొంచెం రసం కూడా దాంట్లో పిండేస్తే సో మనకి మటన్ తొందరగా ఉడికిపోతుందంట. యాదగిరి గారు అంటే 4 నుంచి 5 విజిల్స్ కావాల్సి ఉంటుంది కదా మటన్ ఉడకడానికి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ వేస్తే ఎంత టైంలో ఉడుకుతుంది? అప్పుడు 4 విజిల్ ఉడికేది 3 విజిల్స్లో అట్లీస్ట్ కొంచెం టైం సేవ్ అవుతుంది. కాబట్టి నార్మల్గా సాఫ్ట్నెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. ఓకే, మటన్ తినేటప్పుడు ఎంత ఉడకబెట్టినా ఆ కొంచెం నార అనేది ఉంటుంది, కొంచెం రబ్బర్ లాగా అవుతుంది అంటారు కదా. కాకుండా పైనాపిల్ జ్యూస్ వేసినట్టయితే తినంగానే అంటే మటనా ఇది చికెనా అనే తెలియకుండా అంతటి మెత్తదనంగా అయిపోతుంది. టెండర్నెస్ అంటారు కదా, టెండర్నెస్ ఉంటుందేమో. పచ్చిమిర్చి ఎంత ఫైన్ గా చాప్ చేశారండి పచ్చిమిర్చి. అవును, ఓకే, పచ్చిమిర్చి వేగిపోయాయా? పచ్చిమిర్చి వేసాము ఇందులో. అదేవిధంగా మనము ఇప్పుడు పసుపు. ఈ ప్రొసీజర్ కూడా మీరు చెప్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. నేనే చెప్తాను ఖచ్చితంగా. ఇలాంటి కొంచెం క్రిటికల్ గా ఉన్నవని మీరు చెప్తే పర్ఫెక్ట్ గా వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్తాను. మీరు చేస్తూ చెప్పడం వల్ల అంటే చేస్తున్నప్పుడు చెప్తున్నారు, బట్ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే వాళ్ళు ఏమైతే రాసుకుంటారో నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా నోట్బుక్ పెట్టుకొని రెడీగా ఉండండి అని. సో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులో. ఓకే, సో ఏమేమి వేసారు? ఉప్పు, పసుపు, మిరియాల పొడి. కారం వేయలేదు కదా? కారం, పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చినే. ఓకే, ఇంకా ఈ రెడ్ చిల్లీ అవసరం లేదా? ఇంకా రెడ్ చిల్లీ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనము మిరియాల పొడి వేసాము, పచ్చిమిర్చి వేసాము, రెండు ఘాటు. ఇప్పుడు మనము ధనియాల పొడి. నాకు ఒక చిన్న డౌట్ యాదగిరి గారు, ఇప్పుడు మనము ఈ వంట ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటే ముందే మటన్ ఉడికించుకొని పెట్టుకుంటే ఇంకా అలా కూడా చేసుకోవచ్చు. అసలు అది బెస్ట్ అనిపిస్తుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. కానీ కాకపోతే దీనికి తేడా ఏంటంటే
పచ్చి మటన్ తోటి ఉడికిన గోంగూర టేస్ట్ వేరు, సపరేట్గా ఉడికిన గోంగూర టేస్ట్ వేరు. అంటే జట్గా కొట్టినట్టుగా ఉంటుంది. అచ్చా, ఓకే. సో ఈ ప్యాన్ పెట్టి ఇట్లా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని అంతా మామూలుగా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కూడా బాగుంటుంది. అన్నీ ఒకసారి వేసేసి దాంట్లో ఉడకబెట్టేసుకుంటే కూడా సరిపోతుంది. బట్ ఏదైనా అదే దేని ప్రొసీజర్ దాంతో చేస్తేనే ఖచ్చితంగా టేస్ట్. ఇలా చేస్తే బాగా వస్తుంది టేస్ట్. మనము ముందుగా టమాటానా, ఓకే, టమాటాను ముందుగా ఇది కూడా ఫైన్ చాపింగ్ చేస్తాను. టమాటాను కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఉడిపోయిందంటారా మటన్? అంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఇదంతా ప్రాసెస్ అయ్యి మనం వాటర్ వేసుకున్న వరకు అలా ఉడికిపోతుంది. సో వాటర్ వేస్తాం దీంట్లో కదా? కొంచెం వాటర్ వేసుకుంటాం. ఇక మనం గోంగూరను ముందే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ గోంగూరను కూడా మనం ఇందులో వేసుకుంటాం. సో గోంగూరను కూడా వేసేసారా? గోంగూర కూడా ఇందులో వేసేసుకున్నాం. ఈ గోంగూరతో పాటు కలిపి ఒక 15 నిమిషాల పాటు దీన్ని మగ్గినట్టయితే ఖచ్చితంగా అది ఉడుకుతుంది. ఇది కూడా మగ్గి మంచి అంటే ఏమంటారు టమాటా వేసాం కాబట్టి గోంగూర ఉడికే వరకు ఒక మంచి లిక్విడ్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ఓకే. వాటర్ ఎప్పుడు వేయాలి దీంట్లో? ఇది కొంచెం మగ్గిన తర్వాత. ఓకే ఓకే. సో మనకి అది కలర్ మారుతుంది కదా గోంగూర కలర్ అంతా మారిపోయి పుల్లదనం ఆ పీసెస్ పట్టుకునేటట్టు. ఓకే. మళ్ళీ ఏమైనా ఉప్పు వేయాలా? కొంచెం వేసేసాం ఆల్రెడీ. ఓకే. సో చివరిగా మనం వేసినప్పుడే మటన్కి గోంగూరకి కలిపి సరిపోయేంత వేసారా? అవును. ఓకే. అంటే మనకు ఒకవేళ నిజంగానే అంటే చివరిగా లాస్ట్లో చూసుకొని ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్. నాకు తెలిసి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చూద్దాం లాస్ట్కు వాటర్ సరిపోతే. స్మెల్ బట్టి ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తూ ఉంటారు జనరల్గా, చెప్పేస్తూ ఉంటారు. మీరు నీళ్ళు ఇస్తే కొద్దిగా నీళ్ళు పోసుకున్నట్టయితే ఓకే కరెక్ట్గా ఈ మసాలాలు పట్టుకొని కొంచెం చిక్కగా గ్రేవీ ఫామ్ అవుతుంది. యాదగిరి గారు మూత పెడదామా? ఇది బాగా ఉడుకుతుందేమో. అవునండి. కొంచెం వాటర్ అవసరమా? అవసరం లేదా? ఇంకొంచెం పోసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుందా? చూసారా మీతో చేరి నేను కూడా వంటల్లో కొంచెం పర్ఫెక్ట్ అయ్యేలాగా ఉన్నాను. అవును. ఇప్పుడు మూత పెట్టేసాము. ఈలోగా మనం నాకు డౌట్లు చెప్పండి. మీ డౌట్లు అన్ని చెప్పండి. ఇప్పుడు మటన్ బదులు చికెన్ కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చికెన్ ఒక పని చేస్తారా యాదగిరి గారు? ఈ లోపు అయిన ప్రొసీజర్ అంతా ఒకసారి వ్యూవర్స్ కి చెప్పేస్తారా? ఓకే. పుంటికూర మాంసం తయారు చేయ విధానం మరొకసారి చూసేయండి. ముందుగా మనం మటన్ తీసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, తొందరగా ఉడకాలనుకుంటే పైనాపిల్ జ్యూస్ కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగుతున్నప్పుడు ముందుగా మనం తయారు చేసిన మటన్ ముక్కలకు పట్టించిన మిజమిల్ ఏదైతుందో అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం లిక్విడ్ అయ్యే సమయంలో మనం పుంటికూర వేసేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని తరిగిన పుంటికూరను అందులో వేసేసుకొని అది బాగా మగ్గిన తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని మరి కాసేపు మగ్గినాక అప్పుడు మనకు సరిపడా నీళ్ళు పోసుకొని కుక్కర్లో అయితే కుక్కర్లో కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అంటే 3 విజిల్లు వచ్చేంత వరకు మనము పెట్టయితే కుక్కర్లో అయితే 3 విజిల్లు, మామూలుగా అయితే 15 నిమిషాలు ఇలా మగ్గితే మనకు బాగా చక్కగా చిక్కటి టేస్ట్ రుచికరంగా ఉంటుంది. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు ఇప్పటి వరకు పుంటికూర మాంసం ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. చక్కగా ఆ నోట్ చేసుకుంది పర్ఫెక్ట్గా. ఆర్డర్లో నోట్ చేసుకున్నారా లేదా, ఏది ఎప్పుడు ఏ ఇంగ్రీడియంట్ ఏ టైంలో వేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు యాదగిరి గారు. సో అలానే నోట్ చేసుకున్నారా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారు కదా. సో మరి కూర ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా? వావ్, బాగుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది నిజంగా కదా. తెలంగాణ ప్రాంతానికి వస్తే పుంటికూర ఒక రకంగా చేస్తారు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే పుంటికూర ఒక రకంగా చేస్తారు. ఎందుకంటే చేసే విధానంలో ఆ కమ్మదనం వేరు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ స్టైల్లో చేస్తున్నట్టు? నేను మామూలుగా తెలంగాణ స్టైల్లో చేశారు. ఆంధ్ర స్టైల్లో వేస్తే ఏంటంటే దాన్ని కొంచెం ముందుగా ఎండుమిరపకాయలు వేసి, ధనియాలు వేసి, పుంటికూర ఆకులు వేసి దంచి బాగా అంటే కచ్చబచ్చగా దంచి ఆ ముద్దను ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కూడా టేస్టీగా ఉంటుంది. అంటే 2 రకాల ప్రాసెస్. ఒకటి
ఆంధ్ర స్టైల్లో చేస్తారు, ఒకటి తెలంగాణ స్టైల్లో. మనం ఏంటంటే ఇక్కడ తెలంగాణ స్టైల్లో చేసాము, ఆంధ్ర స్టైల్లో కూడా చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ ఆ విధానం, మసాలా వండే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ విధంగా చేస్తే కూడా అది కూడా బాగుంటుంది. అంటే రుచులు ఆంధ్ర స్టైల్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా గోంగూర, అట్లాగే ఎండుమిర్చి, ధనియాలు వీటన్నింటిని వేయించుకోవాలండి. అవును, వేయించుకుని దాన్ని కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ని, అది పేస్ట్ లా కాకుండా జస్ట్ ఒక పౌడర్ లాగా, పౌడర్ కూడా కాదు కదా మనకు ఆకులాకులు కనబడుతుంది, ముద్ద ముద్దగా కనబడుతుంది. సో అది దీంట్లో వేసుకోవాలి. మటన్తో పాటుగా అది కూడా ఉడికేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అంటే ఇంకా కొంచెం ఉడికితే, మనం చాలా నీళ్లు పోసాం కదా, అవన్నీ కూడా మొత్తం గుజ్జుగా అయిపోయింది. చెప్పాను అంటే పుంటికూర ఏదైతే ఉందో అది ఆ గుజ్జుగా తింటేనే దానికి కమ్మదనం, రుచికరం ఉంటుంది. ఓకే, ఇది డీప్ ఫ్రై లాగా లేకపోతే ఫ్రై లాగా కాకూడదు. కాకూడదు. సో ఇట్లా ముద్దలాగా మంచి గ్రేవీ లాగా ఉండేలాగా, నీళ్ళుగా ఉండొద్దు. అవును, నీళ్లు పోసినా కూడా మొత్తం ఎగిరిపోయింది. ఇంకొంచెం నీళ్లు పోసుకుంటే ఇంకొంచెం పోయొచ్చా? అంటే మటన్ ఇంకొంచెం దించే ముందు ఇంకా కొంచెం బాగుంటుంది. ఓకే, చూడండి ఇంకొంచెం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇంకేంది షెఫ్ దగ్గర చూసి ఇంకా షెఫ్తో పని ఉంది, నేనే చేసేస్తాను. నెక్స్ట్ పోటీకి వస్తానేమో చూసుకోండి. నో ప్రాబ్లం. మాకు కూడా అంటే నేర్చుకునే వాళ్ళు మా శిష్యులు మా అంతటి వాళ్ళు కావాలని గురువులు ఏం కోరుకుంటారంటే శిష్యులు గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటారు. అప్పుడే వాళ్ళు మంచి గురువులు. కానీ ఈ మధ్య కాలంలో అలా కాకుండా నా దగ్గర విద్య నేర్చుకొని నాకే ఎసరు పెడతారనే ఉద్దేశంతో కరెక్ట్ గురువులు నేర్పించలేకపోతున్నారు. ఎందుకంటే గురు సాంప్రదాయాన్ని మనము మన దగ్గర ఉట్టి పడుతుంది కాబట్టి ఆ సాంప్రదాయానికి మనం భిన్నంగా పోకుండా ఎవరు నేర్చుకొని కానీ మనం చూపించే విధానంలో కల్మిషం లేకుండా చూపించినట్టయితే అతను పర్ఫెక్ట్ నేర్చుకుంటాడు. ఆ చేసిన వంట కూడా అందరు తింటారు అతిథులు. కాబట్టి ఆరోగ్యంగా మంచి మనసుతో వంట చేసినట్టయితే మంచి ఆరోగ్యకరమైన తీసుకుని వాళ్ళు తిన్న వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంటారు. సో మనం ఇంకా ఇంకా ఫిక్స్ అంటే సరిపోయింది. మనము గుజ్జు కూర అనుకున్న దాని ప్రకారంగా సరిపోయింది. మనము బౌల్ ఇస్తే బౌల్లో తీసేసుకుందాం. చూస్తారు కదా గుజ్జు కూర అన్నాను కదా, అంటే ఇక్కడ గ్రేవీ ఎక్కడ మనకు లూజ్ లేకుండా కరెక్ట్గా పీస్లో పట్టుకున్నట్టుగానే గ్రేవీ ఉంది. అలా తింటేనే అది నిజంగా చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే ఓకే, రెడీనా? ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా పుంటి కూరకు ఉల్లిపాయ చాలా కాంబినేషన్. ఓకే, ఉల్లిపాయతో గార్నిషింగ్, అదేవిధంగా కొంచెం కొత్తిమీర. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. పచ్చి ఉల్లిపాయ పుంటికూర కాంబినేషన్, మాంసం, అబ్బా నోరు ఊరిపోతుంది. అర్థమైపోయింది. మీరు తొందరగా దీన్ని రుచి చూసి అక్కడ ప్రేక్షకులందరూ కూడా నిజంగా షెఫ్ చెప్పినట్టుగా రుచి ఉందా లేదా అనేది డౌట్గా ఉన్నారు. ఆ డౌట్ క్లియర్ చేసేస్తే సరిపోతుంది. మీ వంట మీద ఎవరికి డౌట్ అండి? సో వ్యూయర్స్, మరి సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు తయారు చేసిన పుంటికూర మాంసం నా చేతిలో రెడీగా ఉంది. గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఇందాక ఆయన నోరు ఊరించేలాగా చెప్పారు కదా, మాంసం, మటన్, పుంటికూర, ఉల్లిపాయలు ఇవన్నీ చెప్పారు కదా. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. పులుపు, కారం, ఘాటు, మటన్, అబ్బా అన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆ రుచులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతున్నాయి. సో పుంటికూర మటన్ ఈజ్ సూపర్. యాదగిరి గారు నిజంగానే సూపర్ డూపర్ రెసిపీ అండి. ఆసమ్ ఉంది టేస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి సూపర్ డూపర్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.